గత ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేసి అని చెప్పి వాళ్ళని దుయ్యబట్టచ్చు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది సరిపోలేదని చెప్పొచ్చు, లేదంటే ప్రతిపక్షం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పొచ్చు. దీనివల్ల ఉద్దానం ప్రజలకి, ఆ బాధితులకి మేలు జరగదు. కేవలం దీన్ని ఒక మానవతా కోణం నుంచే మాట్లాడాలి దీన్ని. అందుకే నేను ప్రత్యేకించి ఉద్దానం సమస్యను నేను బేసిక్గా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్టివ్గా ఒక ఇష్యూని మాట్లాడలేము. ఎప్పుడు ఏదో ఒక పార్టీ కోణం నుంచో, ఒక పర్సనల్ ఐడియాలజీ కోణం నుంచో మాట్లాడతాం. కానీ సమాజంలో ఉన్న అన్ని పరిస్థితులని అర్థం చేసుకొని దాని నుంచి ఒక సంపూర్ణమైన ఒక ఆబ్జెక్టివ్ వ్యూ పాయింట్ తీసుకొని మాట్లాడలేం. కాంటెంపరీ సమకాలీన రాజకీయాలకు కావాల్సింది విడదీసే రాజకీయాలు కాదు, మనుషుల్ని విడగొట్టే రాజకీయాలు కాదు, సమాజాన్ని కలిపే రాజకీయాలు కావాలి. నేను మార్చి 14న నేను చెప్పదలుచుకుంది కూడా అదే. మనుషుల్ని విడగొట్టి రాజకీయాలు చేయడం చాలా తేలిక, లబ్ధి పొందడం చాలా తేలిక. కానీ మనుషుల్ని కలిపించుతూ దానిని ఒక రాజకీయ పార్టీ నడపడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో నేను మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషుల్ని కలపగలిగి సమాజాన్ని ఒక రీతిలో ఉంచగలిగే రాజకీయ కొత్త ఆలోచన విధానం కావాలని చెప్పి నేను మార్చి 14న 2014లో చేయడం జరిగింది. దాని నుంచే నేను తీసుకొని ఈరోజు ఉద్దానం కూడా మోరాలెస్ అదే పద్ధతిలో వెళ్ళాను. మనస్ఫూర్తిగా మనం దాన్ని ఒక ఇష్యూని మనం చేపట్టినప్పుడు ఈరోజు మనకి ఉండేది ఏంటంటే రకరకాల వ్యక్తులు కదిలారు. ముఖ్యంగా అక్కడ ఆల్రెడీ కొంత రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ని కొంత బయటికి తీసుకొచ్చాం. ప్రజలకు తెలుసు, ఇన్స్టిట్యూషన్స్ తెలుసు, హెల్త్ డిపార్ట్మెంట్ తెలుసు. కానీ అక్కడి నుంచి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళు చాలా కొంచెం మెల్లిగా సాగుతుంది అభివృద్ధి, దాని అడ్రసింగ్ ది ఇష్యూ. కాదు మేము చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు దాని చొరవ తీసుకొని ఆయన దానికి నిధులు విడుదల చేసి కొంత బాధ్యతలు కొంత ఉపశమనం అయితే కలిగించారు. కాకపోతే దాని సమస్య ఏమొస్తుందంటే కేవలం దాని బాధితుల్ని ఏదో మందు ఇచ్చేస్తే, డయాలసిస్ చేస్తే కాకుండా అసలు ఫ్యూచర్ జనరేషన్స్, ఎందుకంటే చిన్న 14 ఏళ్ళ పిల్లలు కూడా 8 ఏళ్ళ పిల్లలాగున్నారు, ఎదుగుదల లేదు. అండ్ ఇందాక హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అట్లీస్ట్ మోర్ దెన్ ప్రతి 100 మందిలో 13% మోర్ దెన్ 13% ఎఫెక్టెడ్ వాళ్ళు టెస్ట్లో తేలింది. ఇంకా చాలామంది ఇంకా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇంకా అది బయటికి రావట్లేదు. ఇంకా వాళ్ళ శరీరం లోపలే ఉంది, ఇంకా అది బయటకు తీసుకొచ్చే పరిస్థితులు ఇంకా లేవు. అది కొద్దిగా ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేట్ అయితే కానీ బయటికి రావు. ఎందుకంటే ముఖ్య సమస్య కిడ్నీ సమస్య ఏంటంటే అది 50% కిడ్నీ చెడిపోయే వరకు కిడ్నీ సమస్య ఉందని తెలియదు, అన్నీ బాగున్నట్టే ఉంటాయి. సడన్గా వాళ్ళకి ఏది నొప్పి, ఇవన్నీ వాపులు, కాళ్ళ వాపులు ఇన్ని వచ్చేటప్పటికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళేటప్పటికి అది ఆల్మోస్ట్ అది 50% కిడ్నీలు చెడిపోయినాయి. సో ఇందాక నేను హార్వర్డ్లో మాట్లాడినప్పుడు అక్కడ కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరూ చూసి మేము ఏదైనా చేయగలం, కొంతమంది దాంట్లో భారతీయులు ఉన్నారు, కొంతమంది విదేశీయులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఆ రోజు మాట్లాడినప్పుడు నేను 1-on-1 మీటింగ్లో నేను తెలియజెప్పడం జరిగింది. ఆ తెలియజెప్తున్నాను, మీరు ఏదైనా చెప్తే మేము ఇనిషియేటివ్ తీసుకుని మేము కొంత వస్తాం, కావాలంటే దాన్ని ఆ రూట్ కాజ్ కనుక్కోవడానికి మేము ఒక రీసెర్చ్ సెంటర్ కూడా మేము పెడితే మేము దాని కింద స్వచ్ఛందంగా పనిచేయడానికి వస్తాం అని చెప్పేసి. ఎందుకంటే హార్వర్డ్లో రకరకాల పరిస్థితుల మీద అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి. ఆ అధ్యయనాలు ప్రపంచానికి చాలా ఉపయోగపడుతుంటాయి. సో దాంట్లో భాగంగా మేము ఇక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తే ఫైనల్గా వాళ్ళు మొన్న ఈ మధ్యన వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వానికి కూడా మేము నివేదించింది ఏంటంటే అక్కడ టాప్ క్లాస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి. దాని ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ అన్నిటికంటే మేము అడిగేది ఏంటంటే ఆ చిన్నపిల్లలు అనాథలు అయిపోతున్నారు. వాళ్ళని ప్రభుత్వం అంటే ఇండివిజువల్ చాలాసార్లు తీసుకోవచ్చు, కానీ మాకేంటి ఇది మొదటి మెట్టు మటుకే నాకు ఉద్దానం ఇది వ్యక్తిగతంగా ఇది నాకు చాలా బాధ కలిగించిన విషయం. ఎందుకంటే సమస్యల్లో మన రాష్ట్రాల్లో కానీ రకరకాల సమస్యలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో మన దేశం. ఈ సమస్యల్ని ఎందుకంటే చాలా మంది ముందుకు వస్తాం పని చేయడానికి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ వాతావరణం వాళ్ళని బయటికి రానివ్వదు. వాళ్ళు చేయడానికి, వాళ్ళు ముందుకెళ్ళడానికి అసలు చొరవ చూపించదు ఎవరు. వాళ్ళు ఎవరైనా ఉత్సాహంతో వచ్చినా వాళ్ళ ఉత్సాహాన్ని ముందుకెళ్ళనివ్వకుండా అడ్డుకట్లేసి. అసలు నేను ముఖ్యమంత్రి గారిని ఏం కోరుకున్నానంటే చాలామంది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ ఫ్యాకల్టీస్ నుంచి, రకరకాల విభాగాల నుంచి ఈ సమస్యకి ముందుకు వచ్చినప్పుడు నేను అందరిని ఏం కోరానంటే ప్రతి ఒక్కళ్ళు వారి ఈగోల్ని వదిలి సామరస్యపూర్వకంగా కలిసి పేరు ఎవరికి వచ్చిందనే కాకుండా ఇది ఆ బాధ్యతలకు అందరూ తోడ్పాటు అందిస్తే బాగుంటుంది అని చెప్పాను.
దానికి అందరూ మనస్ఫూర్తిగా సానుకూలంగా స్పందించారు. నేను ఈ ఉద్యానానికి మీరందరూ అండగా నిలబడినందుకు ఇది మొదటి మెట్టే. దీన్ని అంతిమ లక్ష్యం అక్కడి నుంచి రూపుమాపడం. దాన్ని రూపుమాపే వరకు జనసేన అలా దీనికోసం నిరంతరం పోరాటం చేస్తున్నాం. అలా జనసేన తరపున చాలా మంది పనిచేసే శాస్త్రవేత్తలు కానీ, సామాజిక శాస్త్రవేత్తలు, అలాగే ఈ జెన్యూన్ నిపుణులు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. సో వాళ్ళందరితో కూర్చోబెట్టి ప్రభుత్వంతో మేము ఒక కోఆర్డినేట్ చేసుకొని జనసేన తరపు నుంచి కూడా మేము ఈ సమస్యకి మరింత ముందుకు సమస్య పరిష్కార దిశగా మరింత ముందుకు